మొత్తం ట్వింకిల్ ట్వింకిల్ లిటిల్ స్టార్ గణేష్ ఒక సూపర్ స్టార్ రా. Twinkle twinkle little star, our Ganesh is superstar. గజాల వినందుకో ఇదేంట్రా అయితే? అరే నీ అబ్బా జఫా కమియర్ మై లప్పుపాని కమియర్ ఇన్నో నిప్పు చేస్తుంది నాకైతే. నువ్వు ఉండిపో ఉండిపో చేతిలో గీతలా ఎప్పుడు ఉండిపో. 10 రోజులు ఇన్నే ఉండిపోతుందా? పొద్దు తినొచ్చు, రోజు 3 పూటలు ఇన్నే ఉండిపోవచ్చు. చాలా ఒకటే కొంచెం అడ్జస్ట్ కాలేదు అక్కడ పెట్రోల్ బంకులలో. నువ్వు సాయం చేయవు కదరా మళ్ళీ కొత్తగా. నీ అమ్మ చెత్త నా కొడక, మీ అమ్మ నాన్నకి చూశారనుకో నా కొడక రే నీకు పిల్లను కూడా ఇవ్వరు రే ఎవరు. అమ్మ జర్రు ఉంటే చచ్చిపోతుంటరా. అంతమంది ఉన్నారు మొత్తం అంతమంది ఉన్నారు లోపల. ఏందే జన అంతగా ఉన్నారు. అరే బాను మనం సగం బేగం మొత్తం తిరిగినా ఇన్నర్ ఫీలింగ్ ఏం చెప్తా. ఇంటి కంపు లేకపోతే గుంపు. బండ్లు పోతున్నాయి, బండ్లు కానికి పోతున్నాయి, సీదా ఇట్లా ఎక్కేసి బండి మొత్తం ఎక్కేసేస్తారు. వాళ్ళు కలవికొచ్చి ఇక సారీ పోయి ఆటరు. ఏం సారీ ఆయన కాలు పోతాడా? Hey man, where is Ganesh man? They're all foodies man. Where is Ganesh? ముస్తుమన్నది చందు ఇదో చెప్పు ఇంట్లో బానే బాగుండేదా సైడ్ మీద తిందా? అది కింద కూర్చొని ఏదంటాడో కూర్చోవచ్చా? అవురా చూస్తేనే అంతా పాజిటివ్ ఉంది. బయట పైసలు అడగరు కదా. నా పదకొండు అంతే. నాతో 20 రూపాయలు ఉండేదా? బేగం బజార్లో అన్నం పెడతారు, మస్తుంది. స్వీట్ పెట్టలే మరి, స్వీట్ ఎక్కువ పెట్టి కడుపు నిండిపోతుంది. వాళ్ళు ఫుడ్ కూడా వేస్ట్ చేయనిస్తలేరు. మొత్తం తింటేనే ప్లేట్ పెట్టనిస్తారు. ఎందుకు తెలుసా? ఎందుకు కొట్టిరింది అంటే. అరే మనం బేగం బజార్ మొత్తం తిరిగినాం కదరా, నీకు ఎట్లా అనిపించింది? అయితే కాళ్ళు వచ్చినాయి, తర్వాత అక్కడ వినాయకులు చూసినాక మా ఊపు వచ్చింది, తర్వాత మళ్ళీ అలుపు వచ్చింది. అరే సైనట్ చెప్పా ట్యూబ్లైట్ మనము అన్ని గణేషులు చూపెట్టినాం రా. బేగం బజార్ లా డిఫరెంట్ గణేష్ పెడతాంట ఎవ్రీ ఇయర్. పోయి చూద్దామా? అవునా, నేను మస్తుంది అట్లా. పోదాం మరి, పోదాంపా. టైం ఉందా? మస్తుంది, పోదాంపా. మళ్ళీ పోదాం. లెట్స్ గో టు బేగం బజార్. యాక్చువల్ గా మేము చాలా గణపతి వీడియోస్ తీసామన్నమాట. బట్ వాళ్ళు గణపతి దగ్గర మ్యూజిక్ పెట్టడం వల్ల మాకు కాపీరైట్ ఇష్యూస్, అందుకని విజువల్స్ కవర్ చేస్తున్నాం. చూడండి, ప్రతి విజువల్ చాలా అద్భుతంగా ఉంటది. సో హోప్ యూ గైస్ సపోర్ట్. థ్యాంక్ యూ. మా ఇంత ట్రాఫిక్ లో ఇక్కడ రానికి చుక్క అనిపిస్తుంది నాకైతే. అంత చుక్కలు అనిపించినాయి కదా, అంత విజువల్ ఉంటది గణేష్, అంతా బాగుంటది. పోయి చూద్దాం మనం. నిజంగా మొత్తం అంతా చుక్కనిపోయినాడు. ఆల్రెడీ చూసినా ఎంత బాగుంది, చాలా బాగుంది డెకరేషన్ అవన్నీ. అంతా జాతర అంతా ఇండే ఉంది కదరా. జాతరేంద్ర మొత్తం మనుషులు పక్షులు, లోపల పక్షులు పెట్టారు. పక్షులు లోపల మొత్తం. అరే బాబు మెల్లగరా, ఇంతమంది ఉన్నారు లోపల వస్తారా మొత్తం లోపల చూడ ఒకసారి. గణేషే కదా మొత్తం ఇంత క్రౌడ్ లో లోపల అందరూ చెప్పులు వేసుకొని పోతున్నారు. అలా చూసినావా? పావురాలు కూడా పెట్టినారు. వీడియో పోతు మళ్ళీ అక్కడే మనమే రావి పోతున్నాయి. అరే చందు, నాకు తెలిసిన హనుమంత రూపం రాబోయి. అవునవును, తోక కూడా ఉంది. ఇంకా గణపతికి తోక కూడా ఉంది. హనుమంత రూపం మొత్తం ఇది వర్త్ వాచింగ్ వర్మ మంచి మస్తు ఉంది నిజంగా. వర్త్ వర్మ ఇది మొత్తం అంతా బాగుంది, కానీ అందరు చెప్పులు వేసుకొని వస్తారు లోపల. అదే ఇది ఇదిరా బాలే. సరుంటి చచ్చిపోతుంటారా లోపల? అంతమంది ఉన్నారు మొత్తం. అంతమంది ఉన్నారు లోపల. ఏదే జన అంతగా ఉన్నారు. వినాయకుడు అంత క్యూట్ ఉన్నాడు, అంతా మెరుస్తాడు లోపల. చాలా బాగుంది కింద వరకు మొత్తం.
చేతికి గమనించావా అసలు? చేతులకి అది దాన్ని ఏమంటారు Mandy. గోరింటాకు. గోరింటాకు గోరింటాకు మొత్తం వేసుకుంటారు. కింద పెట్టిన గణేష్ కూడా కుందంతో చేసిర్రా అరే కింద కనిపిస్తాయిరా? కొంచెం సైడ్కి వెళ్ళి కొత్తగా కనిపిస్తున్నారు అరే కాలు కూడా గోల్డ్ తో చేసిర్రు కాలు కనిపిస్తుందా గోల్డ్ పెట్టింది తెలుసా ఇది కింద గణేష్ అయితే మొత్తం ముంబైలో లాల్ బాగ్ చాయ్ ఉన్నా గణేశుడు అట్లా ఉంది గణేశుడు హనుమంతుడి మీద గణేశుడు కూర్చుంటా చూసిన సైలెంట్ హనుమంతుడి మీద గణపతి కూర్చొని ఉన్నారు అది కూడా ఎక్కుతుండు పైకి ఇట్లా ఎక్కుతున్నట్టు చూసిన సేమ్ రామావతారం రా గణేష్ అక్కడ ఏదో రాసిందిరా మళ్ళీ యువ సంథింగ్ మళ్ళీ యువసేన రా. చాలా మస్తుంది కదా కింద వెనుకన కూడా చిన్నగా పెట్టిరు అనమాట అది బ్లాక్ కలర్ రావురా కొట్టి ఉండవు అంతే చాలా బాగుంది డెకరేషన్ వస్తుంది లైటింగ్ అంతా టింకుల్ టింకుల్ స్టార్ గణేష్ ఒక స్టార్ రా అంతా చెంకిలతో వాళ్ళు చేసిరు కళ్ళు ఇట్లా డైమండ్స్ ఒరిజినల్ డైమండ్స్ ఉన్నట్టు ఉన్నాయిరా ఒరిజినల్ చెట్లు ఉన్నట్టు ఒరిజినల్ పూలు ఉన్నట్టు కదా ప్లాస్టిక్ అంకుల్ సిరిలకి సారీ డిస్టర్బ్ సారీ అంతులా అరే ఇది స్కానర్ పెడుతుందా స్కానర్ ఎందుకు ఇన్స్టాగ్రామ్ ఐడి ట్యాగ్ చేయనీకి ఓకే తీసుకో తీసుకోదాం మెల్లగా చేసుకొని వెళ్ళిపోదామంటారా గ్యాప్ కానీ గ్యాప్ లా వేసుకోదాం ఏందా గల్లి కనుక మొత్తం కనెక్షన్ ఇక్కడ అది ఆ ఉన్న కుర్చీ ఉంది చూసినావా కుర్చీకి మొత్తం ఏనుగు తంతాలు ఉన్నాయి అంటే ఏనుగులు ఉన్నాయి చూసినావా అది చూసినావు పైన కూర్చోలేవు 1 2 ఎవరు చెప్పాలి అదే మన కృష్ణుడు ఇంకో రూపం కదా జగన్నాథ్ స్వామి జగన్నాథ్ స్వామి బాగుంది చాలా బాగుంది అరే ఇది వచ్చేదా అంటే వస్తుందా ఆ ఒరిజినల్ సిల్వర్ తీరే ఉంది చూడు మొత్తం అదంతా కానీ లడ్డు పెట్టే చేయలేదు అట్లా ఈ మధ్య ఎవరు పెడతలేరు లడ్డు పెట్టే చేయి బట్ వస్తుంది రెండు పోయింది పెట్టాలి అది రెండు పోయింది ఇక్కడ మొత్తం బేగం బజార్లో మొత్తం ఇక చెంపిలతోటే రా మొత్తం మళ్ళీ గల్ల గణేషుండు చిన్న పెద్ద సరే ఎట్లుంది మొత్తం చాలా వస్తుంది అన్ని ఇట్లా డెకరేషన్ మంచిగా చేసారు మొత్తం అలంకారం మంచిగా చేసారు ఇదేంద్ర ఫంక్షన్ హాల్ ఉన్నట్టుంది తిన్నాం పాడరి ఆకైతే నాకు ఫంక్షన్ హాల్ కాదురా గణేష్ మండపం అరే అవురా లోపల ఉందిరా ఎక్కడ ఉందిరా అరే అరే ఇది గుడిరా ఇది గుడి లోపల గణేశుడు ఉన్నట్టుంది చూద్దాం పిలుస్తున్నా అన్న మనల్ని అనుకుంటా వస్తున్నాం మన మీదకి వస్తున్నాం మనల్ని పిలిచేది ऊपर जाना ऊपर है गणेश అరే మొత్తం తెలుసా నాకు చూస్తుంటే పెట్టుడేంద్రా గణేష్ చిన్నప్పుడు అప్పుడు పోయిన షీడికి పోయినా అదే వస్తున్నా యాద మొత్తం తిరుపతిలో అన్నదానం ఉంటుంది చూసిన అంటే అన్నం పెడతా చూసిన అది సేవ్ ఇట్లా ఎక్కేది నీకు ఎప్పుడైతే రా నీకు ఇప్పుడు ఫుడ్ కావాలి నీకు తిండే కావాలి ఎప్పుడు నీకు సేవ్ అట్లనే ఉంది అంతా ఇంకెన్ని ఫ్లోర్లు ఎక్కాలరా 500 అసలు గణేష్ కోసమేనా కాదు తిన్నాం కొడుతున్నామో తిన్నమాడు చల్ల లేదా ఉందా చిల్లి అంటే కొంత మన చల్లగా ఉంటుంది హే మ్యాన్ వేర్ ఇస్ గణేష్ మ్యాన్ దర్ ఆల్ ఫుడ్ ఈస్ మ్యాన్ వేర్ ఇస్ గణేష్ 2 ఫ్లోర్లు కష్టపడి ఎక్కువ ఫుడ్ పెడుతున్నారు గణపతి ఉంటుంది అనుకుంటే నన్ను మోసం చేశారు రా నేను మోసపోయాను రా ఇది ఎక్స్పెక్ట్ చేయలేదయ్యా ఎంతో కూరగాయలు వేసుకున్నాం ఎట్టో మన మోసం చేసిండు తిందాం తిన్నాం పై ఎట్లా పైకి వస్తాం కదా ఎక్కువ వేసుకున్నాం టింగు 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 టమాటా వేసుకున్నాం పంచే టమాటా తీసుకు టమాటా ఇంటికి తీసుకోవాలి నిజంగా తీసుకో టమాటా టమాటా కూర చేసుకోవచ్చు ప్యాక్ చేసి
అది నేను వేసుకున్నా తిన్నాకి కూర్చుండేలాగి పూరి పుస్తకం అన్నది చందు ఇగో చెప్పు ఇంట్లో బానే బాగుండేదా బాగుంది సైడ్ వేయిందంట అది ఇల్లేదురా కింద కూర్చొని ఏదంటే కూర్చోవచ్చా ఏంద్రా ఏం వేసుకోలేదు అదేం పైసలు తెచ్చుకోపో డైట్లో ఉన్నావా మరి డైట్ అంటే ఒకటే పూరియా చిన్నప్పటి స్వీట్ ఎందుకు తింటున్నావు డైట్ ఉన్నప్పుడు అది స్వీట్ కదరా సరేలే డైట్ గా స్వీట్ అది సరేలే తినకు నేను తింటా నాకు ఆగలేదు 2 ఫ్లోర్లు కూర్చొని మంచి ఫుడ్ పెట్టి కానీ పైకి పోవాలి కానీ ఏమో వెళ్తాను నేను పైన కనీసం చూడేమో పునిగా ఉంటాను అనుకున్నాను నేను అదే అనుకున్నా నేను అప్పుడే అనుకున్నా ఎక్కడికి వెళ్తున్నావు అని వేసారు అనుకునే కదండి అవురా చూస్తేనే అంతా పాజిటివ్ ఉంది బయటప్పుడు పైసలు అడగరు కదా నా పనుకోని అంతే నాతో 20 రూపాయలు ఉంది అన్నదానం జరిగింది ఇక రోజు జరుగుతాను అనుకుంటూ అందరు రోజు రావాలి ఫుడ్ పోతాం చాలా బాగుంది పూరి స్వీట్ అయితే కాంబినేషన్ సూపర్ చెప్పురా ఏదో ఒకటి ముఖం చూస్తాపోయిందిరా తిన్నావు బానే అదే చెప్పు తిన్నా కూడా బానే చెప్తున్నా చెప్పు నువ్వు చెప్తున్నా మళ్ళీ నువ్వు చెప్పు బేగం బజార్లో అన్నం పెడతారు మస్తు ఉంది ఎందుకు స్వీట్ పెట్టలే మరి స్వీట్ ఎక్కువ పెట్టి కడుపు నిండిపోతుంది వాళ్ళు ఫుడ్ కూడా వేస్ట్ చేయనిస్తలేరు మొత్తం తింటేనే ప్లేట్ పెట్టనిస్తారు ఎందుకు తెలుసా ఎందుకు కొట్టిరింది ఫుడ్ వేస్ట్ అంటే అట్లేం లేదు ఫుడ్ అయితే బాగుంది బట్ మొత్తం తినే పోవాలి లేకపోతే కడుపులో నిజంగా వర్త్ ఫ్రీ ఫుడ్ చూసినావా విష్ణు రూపం రూపం కాదురా స్వయంభూ వెంకటేశ్వర స్వామి ఆయన అవునా అగో పైన చూసినావా వెంకటేశ్వర స్వామి బాగుంది కదా చాలా సింపుల్ గా యాక్చువల్లీ ఎట్లా అంటే విష్ణు ఒక మహారాజు లెక్క ఉంది అందరు ఒకటే రూపం అనుకో స్పెసిఫిక్ గా చెప్పాలంటే శ్రీ తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామి దేవాలయం ఎగ్జాక్ట్ కిరీటం కూడా అట్లనే ఉంది కదా గజాల ఇదెందుకో नाम क्या है तुम्हारा क्या है आपका ऐसे गणेश बस వచ్చేటట్టు కొట్టి కొట్టి come here मैं टप्पू सुबानी come here అరే క్రౌడ్ ఏంద్రా బాబు నడవడం కూడా అవుతలేరు ఎంతమంది ఉన్నారు ఏంద్రా బాబు నాకు ఊపిరి కూడా అవుతలేరా నిజంగా నిజంగా చెప్తున్నా నడవడం కూడా ప్లేస్ గల్లీలోకి వెళ్ళి ఇంతమంది వస్తారు ఆడకెళ్ళి పోతున్నారు కానీ గ్రేట్ రా గల్లీ గల్లో ఒక గణేష్ పెట్టిరా అదే తీయడానికి 3 రోజులు పడుతుందేమో 3 రోజులు కలరు అన్ని ఇన్నట్టే ఏడుకు పోవు మరా బాబు ఎందు చూసినావా చూసిన సింహ రాలే అవతార్ నరసింహ సేమ్ అట్లనే చూడు సేమ్ అయింది అదే అక్కడ పైన శివుడు ఉన్నాడు గణేశుడు చూసినావా నిజంగా ఇక్కడ గదం మీద అంటే ఎలుక కూర్చున్నట్టు ఉంది చూసినా గజం కాదరా గద గద ఓకే గద మీద ఎలుక కూర్చొని ఉంది అన్నమాట అయ్యప్ప స్వామి అయ్యప్ప స్వామి కాదా ప్రహ్లాదుడు సినిమాలు వైపులే సినిమా చూడలేదు అందుకని చూడరా పైన గణేశుడు హైలైట్ ఉన్నాడు శివుడు రూపంలో కానీ నువ్వు అది చూడు ఎంత రియస్టిక్ ఉంది హెయిర్ అనేది హెయిర్ కూడా నిజంగా ఉన్నట్టే ఉంది వస్తుంది నిజంగా కదా క్రేజీ ఇన్న నిప్పు చేస్తుంది నాకైతే నిపుమల ఇన్నే వాళ్ళ ఫుడ్ కూడా ఫ్రీగానే ఉంది ఇన్నే ఉండిపోతా 10 రోజులు ఇన్నే ఉండిపోవచ్చురా ఫుడ్ తినొచ్చు రోజు 3 పూటలు ఇన్నే ఉండిపోవచ్చు స్నానం ఒకటే కొంచెం అడ్జస్ట్ కావాలి అక్కడ పెట్రోల్ బంక్లలో ఆడ నువ్వు స్నానం చేయ కదరా మళ్ళీ కొత్తగా గణేష్ గారికి వచ్చినప్పుడు కదా స్నానం చేయాలి కదరా అంతా 6 ప్యాక్స్ ఉంది అంతా 6 కాదరా 8 ప్యాక్స్ 8 ప్యాక్స్ 8 ప్యాక్స్ ఏడు ఉన్నారా 1 2 3 4 5 6 7 8 ఇద్దరిని ఇట్లా లేపింది కదా పైల్వాన్ సెంటర్ రా అందుకే మరి చూసా పాము కూడా 6 ప్యాక్స్ ఉన్నాయరా అరే పాము పేరు ఏం చెప్పు గెలిచే పాము పేరు ఏందో ఏమో తెలియదు నాకు వాసుకి అది వాటర్ లో ఇట్లా కృష్ణుడు పాము మీద వస్తాడు అదే వరల్డ్ బిగ్గెస్ట్ స్నేక్ అది వాసుకి అనేది వస్తుంది మళ్ళీ చేసి డిజైన్ అసలు వీలే చేపిస్తున్నాడు చాలా బాగుంది చాలా క్రేజీ కానీ అసలు
ఎందుకేందంటే ఫస్ట్ టైం పాముకి 6 packs ఉన్నాయి. పాముకి 6 packs ఉండడం డిఫరెంట్ ఫస్ట్ టైం ఇస్తున్నాయి అయితే అది. ఒక కాలం మీద నుంచొని వినాయకుడు మంచిగా ఉన్నాడు. నువ్వు గమనించరా వినాయకుడు ఎట్లా వచ్చినా మంచి ముట్టుకుంటాడు, ఏ ఊరు పోయినా మంచి ఉంటాడు ఆయన. యాక్చువల్గా ఇది బేగం బజార్లో ఫిష్ మార్కెట్ అన్నమాట. చాలా స్మెల్ వస్తుంది, అంత బాగుంది గణేష్ లో. కానీ ఏక్ బాత్, అరే గలీమే గణేష్ గణేష్ మొత్తం. అన్ని గణేష్ గల్లీ గల్లీ గణేష్ ఇంకా మొత్తం. కానీ మొత్తం స్మెల్, ఆ ఫిష్ ఇంకా రోడ్లు కూడా వాసన కొంచెం లైట్ అనేసి ఉంది uneasy ఉంది. అయినా సరే అంటే ఫిష్ మార్కెట్ ఉంది కాబట్టి వచ్చి రావచ్చు అలా చూడొచ్చు. ఈ బేగం బజార్ లో ఫిష్ మార్కెట్ కాబట్టి అట్లా ఉంది. ఆపోజిట్ రోడ్ లో అవతల ఎక్కడైతే చాలా బాగుంటుంది. అసలు బేగం బజార్ అంటే ట్రాఫిక్, అందులో గల్లీ గల్లీమే గణేష్. ఇంకా ట్రాఫిక్ ఇది ఫుల్. జనాలు వచ్చుడు పోడు. కానీ హైడ్ పాయింట్ ఏంటంటే చూస్తే వాళ్ళు ఎట్లా వస్తారు అనుకో ఇదే బండి మీద సాగుతున్నారు ఇక్కడ. బండి మీద చూసుకుంటే అయిపోతారు గణేష్, మంచిగా అనిపిస్తుంది కదా. ఇక్కడ చూసినాం గణపతి ఇంకా అయోధ్య డిజైన్, కింద ఏనుగు ఉన్నాడు, ఇంకా హనుమంతుడు, చాలా బాగుంది. గల్లా ఎప్పటికీ ఇది సెకండ్ గణేష్ పైల్వాన్ గణేష్. అది కూడా 8 packs. నిజమైన జుట్టు గుర్తున్నట్టు లేదా కదా పైన మొత్తం బాడీ అదంతా మొత్తం వేరే లెవెల్ ఉంది. కానీ కింద మ్యూజిక్. కానీ మనం ఉన్నారు రా భయ్, పోతారు మురా పోతారు మానేస్తారు, మళ్ళా అయిపోయి సాల్సాలు అయిపోతాయి. ఇంకెప్పుడొస్తారా ఇతని బాడీ? అరే బాను, ఒకవేళ నువ్వు ఆ త్రిశూలం కింద నుంచున్నావు అనుకో, బై మిస్టేక్ నేనే పడ్డది అనుకో, ఏంద్రా పరిస్థితి? డైరెక్ట్ దింపాప మొత్తం మీద డబ్బు కూడా నాకే. అది చూసినావా, కొమ్ములు కూడా చేతులతో మెరుస్తా ఉన్నాయి. ఎంత చేపించారు రాకో ఫోటో చూడరా. అవునవును. అది చూసినావా, ఏంటి ఫోన్ నా చేతులలో? ఫోన్ కాదురా, గంధం అది. గన్నం అది ఏంటిది? అది రామవేద రామవేద నాది. చూసిన మొత్తం రాచందు ఫస్ట్ మ్యూజిక్ అది. నేను కూడా ఫస్ట్ టైం చూస్తున్నాను. మస్తాల మీద వినాయకుడు ఉండడం. మొత్తం ఇక్కడ బేగంపేటలో ఉన్న ప్రతి గణేష్ చెంకీలతోటి, కుండలతోటి అవే డెకరేషన్ చేయించి, అంటే అంటే స్పెషల్ గా చేయించి ప్రతి ఒక్కరు. అంటే మంచి లుక్ వస్తుంది కదా, మంచి లుక్ వస్తుంది. పిల్ల బాగా డాన్స్ ఆడుతుంది కదా ఆ పాప పాప అయితే మొత్తం. చేసిన గోల్డ్ చాలా బాగుంది అసలు నిజంగా. అసలు చూస్తుంటే నాకు లాల్ బాగ్ నిజంగా నార్త్ లో గణేష్ పెడతారు కదా పెద్ద పెద్ద, సేమ్ అట్లా ఉంది. మొత్తం నిజమైన గోల్డ్ ఉన్నట్టే ఉంది చూడు, మొత్తం వస్తుంది. డెకరేషన్ అదేట్ ఉంది అసలు. ఆ లీవ్సే కదా, అది ఎండిపోయిన ఆకుల్లో అంటే కొంచెం డిజైన్. మండపం చిన్న సరే చాలా వాచింగ్ మొత్తం. అరే బాను, మనం సగం బేగం బజార్ మొత్తం తిరిగినా డిన్నర్ ఫీలింగ్ ఏం చెప్తా? ఇదేం చెప్తున్నా, మళ్ళీ మొక్క కూర చెప్తున్నా. ఉంటే కంపు లేకపోతే గుంపు. బండ్లు పోతున్నాయి, బండ్లు కామికి పోతున్నాయి, సీదా ఇట్లా ఎక్కేసే బండి మొత్తం ఎక్కిచేస్తారు వాళ్ళు కలవికొచ్చి. సారీ పోయి ఆటరు. ఏం సారీ ఆయన కాలు పోతాడా? యాక్చువల్ గా అన్ని గలీజ్గా ఉన్నాయి, కానీ రోడ్లు అవన్నీ గలీజ్ ఉన్నాయి, ఎక్కువ అంత గుంపు ఎక్కువ ఉంది. మన సండే వచ్చినాం కాబట్టి. బట్ గణేష్లు అయితే వేరే లెవెల్ ఉంది. ఇంకా చెప్తున్నా అంటే ఇంత గల్లీల వినాయకుడు పట్టుకొచ్చారు అంటేనే అసలు గ్రేట్ రా, చాలా గ్రేట్. మంచిగా అనిపించింది చూడడానికి. అంతా చాలా అన్నదానం మేళ ఏడరా ఆయన. యాక్చువల్గా టైంలో వచ్చినాం, సండే వచ్చినాము. ఎక్కడ చూసిన అన్నదానం జరుగుతున్నాయి అనమాట. చాలా crowd ఉంది. హైదరాబాద్ కూడా ఇంత రష్ ఉండదు రా భయ్, అంత రష్ ఉంది ఇక్కడ అయితే. చాలా కష్టంగా ఉంది నడవాలంటే, మళ్ళీ అవుతలేదు.
బండ్ల మీద బళ్ళు మనుషులు గుద్దుతుర్రు బండ్లు గుద్దుతుర్రు ఏం తెలుస్తలే కాలమిపోతే బళ్ళు బర్ర వెళ్ళిపోతే కాలమికించి. యాక్చువల్ గా బేగం బజార్ లో కొన్ని గణేష్ అక్కడికి మేము పోయినప్పుడు వాళ్ళు చూపెట్టే ప్రేమ అదంతా బాగుంది అనమాట. అంటే మేము వచ్చినామని చెప్పి యూట్యూబర్లు అని చెప్పి అందరినీ ఫోటోలు తీయటం అందరు పక్కన చెప్పేసి మమ్మల్ని తీసుకోమని చెప్తున్నారు, రెస్పెక్ట్ ఇస్తారు, ప్రసాదాల మీద ప్రసాదం పెడతారు, తిని కడుపు నిండిపోతుంది. వాళ్ళ ప్రేమ చాలా బాగుంది అనమాట. చాలా బజార్ వాసియో మీ ప్రేమలకి సలాం. నిజంగా ఈ ట్రాఫిక్ చూసినావు ఎంత ఉందో. పోమ్రా ఏదైతే మా ఇంటికి పోమనం. ఈ ట్రాఫిక్ లోకి బయటికి వెళ్ళాలంటే మస్తు కష్టపెట్టుకున్నాను. అంతా గుంపు పెట్టడానికి తెలిసి మొత్తం బేగం బజార్ బయటికి పోవాలంటే గంట పడుతుందేమో నాకు తెలిసి. అంత క్రౌడ్ ఉంది ఇదైతే. ఇప్పుడే ఇస్తుర్రు ఇప్పుడే ట్రాఫిక్ అయిపోయింది. అది పోవడానికే గంట పడుతుంది బయటికి. ఓమా నాయనో ఎట్లా అవుతుందా బయటికి మనం ఇప్పుడు. అరే మనం బేగం బజార్ అంతా తిరిగినాం కదరా, నీకు ఎట్లా అనిపించింది? చేత కాళ్ళు వచ్చినాయి. తర్వాత అక్కడ వినాయకులు చూసినాక మా ఊపు వచ్చింది. తర్వాత మళ్ళీ అలుపు వచ్చింది. నీకు ఎలా అనిపించింది? నాకు కూడా కొంచెం అట్లనే అనిపించింది రా. అన్ని గణేషులు అన్ని చూడలేకపోయినా మనం బేగం బజార్లో అంటాం. ఎందుకంటే చాలా గల్లీలు ఉన్నాయి. యాక్చువల్గా ఇది సండే కాబట్టి చాలా క్రౌడ్ వచ్చేసింది అనమాట. ఇంకోటి ఏంటంటే ఆ చేపల బస్తీ అదంతా చాలా ఎక్కువ క్రౌడ్ ఉంది. గణేష్ అయితే మస్తుండే, మంచి ఫీల్ గా మంచిగా అనిపించింది. కానీ అక్కడైతే రకరకాల గణేష్ చూసినాం మనం. వినాయకులని పైల్వాన్ గణేష్ చూసినాం. నీకు ఎలా అనిపిస్తుందిరా? నాకు మంచిగా అనిపించింది. కానీ నీకు ఏ గణేష్ ఫేవరెట్ అనిపించిందిరా? మంచిగా అనిపించింది. ఒక గణేష్ ఉందిరా బిడ్డ, రోబోటిక్ ఇట్లా కదులుతున్నాయి చెవులు ఇట్లా ఎనిమిది వస్తుంది. అది నీకు ఎలా అనిపించింది? నాకు సేమ్ అదే గణేశుడిది ఇట్లా చెవులు అవుతున్నాయి, తొండం కూడా అవుతుంది, అదే మంచిగా అనిపించింది. ఇంకోటి నరసింహస్వామి ఉంది చూసినావా, రీసెంట్ గా సినిమా వచ్చింది. ఆ గణేష్ అయితే మస్తు అనిపించింది రా. పైన శివుడు ఉన్నాడు, వేరే లెవెల్ అనిపించింది. చాలా బాగా అనిపించింది నాకైతే. ఇప్పటికైతే పార్ట్ ఏ అయింది, ఇంకా పార్ట్ బి కూడా ఉంది. అది నెక్స్ట్ వీక్ కవర్ చేస్తాం. టిల్ నౌ దిస్ ఈస్ యువర్ ట్యూబ్ లైట్, దిస్ ఈస్ యువర్ సైలెంట్, సైనింగ్ ఆఫ్.